అహోబిలం వివాదంపై వివరణ ఇచ్చేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎన్టీఆర్ భవన్కు వచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, అఖిలప్రియ మీద ఉన్న అభియోగాలేంటి, వాటి మీద ఆమె వాదన ఏంటి? వెంకటేష్, కేవలం అహోబిలం విషయం అనే కాదు, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి అక్కడి నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల పట్ల అధిష్టానం గత కొంతకాలంగా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కొన్నిసార్లు ఆమెను పిలిపించి కూడా పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా వరుస ఫిర్యాదులు ఆ నియోజకవర్గం నుంచి వస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కొందరు అహోబిలం వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే అఖిలప్రియ జోక్యం వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాము ఏంటి అన్నది నేరుగా సీఎం కి ఢిల్లీలో కూడా ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీన్ని సీఎం కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పిలిచి వివరణ తీసుకోవాలని చెప్పి ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని ఆదేశించారు. అయితే నిన్నే అటు బోండా ఉమా పార్టీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చారు. అదే సమయంలో అఖిలప్రియ కూడా వచ్చి వివరణ రాకపోవటం, అదే విషయాన్ని బోండాకు సంబంధించిన వివరణ తీసుకుని దానికి సంబంధించిన నివేదిక ఇవ్వడానికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు వెళ్ళినప్పుడు కూడా అఖిలప్రియ రాలేదనే విషయాన్ని కూడా అధినేత చంద్రబాబుకు వీళ్ళిద్దరూ కూడా తెలపడం జరిగింది. ఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వివరణ ఇచ్చేందుకు కూడా పార్టీ కార్యాలయానికి రాకపోవటాన్ని కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె దగ్గర నుంచి వివరణ తీసుకుని ఏదైతే వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి వివరణ తీసుకోవడంతో పాటు అటు అహోబిలం వ్యవహారంలో ఎట్టి పరిస్థితులను జోక్యం చేసుకోరాదనే విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పి కూడా పల్లా శ్రీనివాసరావుకి చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే భర్త జోక్యం పట్ల అఖిలప్రియ భర్త నియోజకవర్గంలో వివిధ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కూడా ఎంత మాత్రం ఇకపై పునరావృతం కాకూడదనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పి కూడా అధినేత చంద్రబాబు పల్లా శ్రీనివాసరావుకి స్పష్టం చేసినట్లు తెలిసింది. అధినేత చంద్రబాబు మాటలని గత రాత్రి మళ్ళీ పల్లా శ్రీనివాసరావు అఖిలప్రియకు చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ పార్టీ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మధ్యాహ్నం 11 గంటలకే ఉదయం 11 గంటలకి పార్టీ కార్యాలయానికి వచ్చి అఖిలప్రియ వివరణ కోసం వేచి చూశారు. అయితే ఆమె 12 గంటలకి రాలేకపోయారు. ఆ తర్వాత పల్లా శ్రీనివాసరావు మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించారో దానిలో పాల్గొనాల్సి ఉన్నందున ఆయన పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అఖిలప్రియ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే పల్లా శ్రీనివాసరావు వచ్చే వరకు కూడా ఆమె వేచి చూశారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రితో సమావేశం ముగించుకుని పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చారు. అఖిలప్రియతో ప్రస్తుతం ఆయన సమావేశం అనేది కొనసాగుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి ఏదైతే సూటిగా కొన్ని విషయాలు చెప్పమన్నారో అది అధినేత మాటలుగా పల్లా శ్రీనివాసరావు అఖిలప్రియకు స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.